భారతదేశంలో సామాజిక సంస్కరణల ఉద్యమం పట్ల ప్రతి ఒక్కరికి ప్రేరణ కలిగించిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. వైసీపీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక గంగానంపేటలోని వైసీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు అన్నాపత్తుని శివకుమార్ పాల్గొని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సమాజం పట్ల ఎటువంటి కళలు కన్నారో అటువంటి కళలను వైసీపీ ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం గత ప్రభుత్వం చేపట్టిన ఎన్నో సంస్కరణలు నేడు వారి అభివృద్ధికి దోహదపడ్డాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, తాడిపోయిన రమేష్, చెండుపోయిన శ్రీనివాసరావు, ఆవుల కోటయ్య, మన్నవ ప్రభాకర్, కటారి హరీష్, కోలావాసు, గోల్డ్ రెహమా, కుర్రా శ్రీను, క్రాంతి, మల్లి, చింకా సురేష్, రాము, బాలాజీ, గోడవర్తి సాయి హరిరామ్, కాళిదాస్ వెంకటేశ్వరరావు, యశ్వంత్, అక్కిదాసి కిరణ్ కుమార్, తోట రఘురాం, విజయలక్ష్మి, కావేటి నిర్మల, షేక్ జాగీరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్లో శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. శివకుమార్ గారి ఆశీస్సుల్లో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు పేద బలహీన బడుగు వర్గాల కోసం ఆయన జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి. నిమ్న కులాల అభివృద్ధి కోసం, మహిళల విద్య కోసం, సంఘంలో అప్పట్లో ఉన్నటువంటి దురాచారాలను రూపుమాపడం కోసం ఆయన జీవితాన్నే అంకితం చేసినటువంటి గొప్ప మహానుభావుడు. ఈ సందర్భంగా ఆయన్ని నివాళులర్పించుకోవడం మేమందరం గర్వంగా భావిస్తున్నాం. ఈరోజు తెనాలి నియోజకవర్గంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిదైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకల సందర్భంగా తెనాలి గౌరవ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు, అదేవిధంగా మా మున్సిపల్ చైర్మన్ గారైనటువంటి తాడిపోయిన రాధిక గారు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కౌన్సిలర్లు, బీసీ నాయకులు అందరూ కూడా మరి ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. పూలే గారు బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేసి ప్రతి ఒక్కరిని కూడా చైతన్యవంతులను చేసి వారి కోసం అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం చేశారు. ఆయన ఏదైతే చేశారో ఆయన అడుగుజాడల్లో నడిచినటువంటి మహనీయులు ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా బీసీలకి వెన్నంటూ నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి జనాల కోసమే బతుకుతున్నానని జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకున్నారు. రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం బలోపేతం చేసుకొని అలాగే తెనాలి నియోజకవర్గంలో కూడా అన్నాబత్తుని శివకుమార్ గారిని మరలా గెలిపించుకొని